వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నామా? ఇక్కడ హైత్ నగర్‌లోని సిన్స్ మీ ఫౌండేషన్ అని ఉన్నాం. అసలు ఎక్కడైనా సరే మనము ఫౌండేషన్స్ అంటే ఏదో అనాథాశ్రమం లేకపోతే పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయడానికి కొన్ని సర్స్ అండ్ డెవలపింగ్ చేయడానికి ఉన్నారు అని అనుకుంటాము. అయితే ఈ సిన్స్ మీ ఫౌండేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అసలు సిన్స్ మీ ఫుల్ ఫామ్ ఏంది? అసలు ఈ సిన్స్ మీ ఫౌండేషన్ ద్వారా నేనైతే ఒకటి విన్నాను. ఈ సిన్స్ మీ ఫౌండేషన్ ద్వారా కూడా రాకెట్ లాంచింగ్ అనేది త్వరలో జరగబోతుందని అన్నారు. మరి ఈ విషయాలన్నీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్‌తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హలో. సో సిన్స్ మీ ఫుల్ ఫామ్, సిన్స్ మీ ఫౌండేషన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? కొంచెం మీ మాటల్లో చెప్పండి. సిన్స్ మీ ఫౌండేషన్ మేము 2022లో స్టార్ట్ చేసాము. దీనికి ఫౌండర్ మా అన్నయ్య ఇషాన్ దుబే. ఆయన విజన్ 2020లో స్టార్ట్ చేయాలి, కానీ 2022లో స్టార్ట్ చేశారు. సో సిన్స్ మీ ఫౌండేషన్ అంటే మేము 3 రకాలుగా మేము పనిచేస్తాము. మేము ఫస్ట్ ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తాము, తర్వాత సేఫ్ గార్డింగ్ ఎన్వైర్న్మెంట్, సేఫ్ గార్డింగ్ అనిమల్స్. అంటే మేము ఎడ్యుకేషన్ని ప్రయారిటైజ్ చేస్తాము, అటు మాకు యానిమల్ వెల్ఫేర్ని మేము ప్రయారిటైజ్ చేస్తాము, ఇంకా ఎన్వైర్న్మెంట్ని కూడా మేము ప్రయారిటైజ్ చేస్తాము. ఓకే. సో ఇలా 3 రకాలుగా మేము వర్క్ చేస్తున్నాం. సిన్స్ మీ ఫుల్ ఫామ్ ఏంది అసలు? సిన్స్ మీ ఫౌండేషన్ ఫుల్ ఫామ్ వచ్చేసి సొసైటీ ఫర్ ఇన్కల్కేటింగ్ ఎడ్యుకేషన్, నర్చరింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ ద అనిమల్స్ ఫర్ ద మదర్ ఎర్త్. అంటే మీరు మా ఫుల్ ఫామ్ లోనే మీరు చూడొచ్చు, మదర్ ఎర్త్ అంటే ఎన్వైర్న్మెంట్, ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వచ్చేసింది మనకు, ఇంకా సేఫ్ గార్డింగ్ అనిమల్స్. అంటే మేము 3 విధాలుగా అన్నిటిని కలుపుకొని మేము పనిచేస్తున్నాం. ఈ సిన్స్ మీ ఫౌండేషన్ లో ఎంతమంది వాలంటీర్స్ ఉంటారు? ఒక 20 వాలంటీర్స్ ఉంటారు అక్రాస్ తెలంగాణ. అంటే మాది పాన్ ఇండియా ఆర్గనైజేషన్, కానీ తెలంగాణకు వచ్చేసి మాకు ఒక 20-25 వాలంటీర్స్ ఉంటారు. అయితే ఈ సిన్స్ మీ ఫౌండేషన్ అనేది తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు? మన లొకేషన్ ఇది ఒక్కటే లొకేషన్, ఎక్కడెక్కడ ఉన్నాయా? తెలంగాణలో హైదరాబాద్ లో వచ్చేసి ఇదే హెడ్ ఆఫీస్ మాది, ఎస్పెషల్ హెడ్ ఆఫీస్ ఇదే. కానీ చాలా డిస్ట్రిక్ట్స్ లో మా వాలంటీర్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఇదే ఎయిమ్ తోటి ఎడ్యుకేషన్ మీద, సేఫ్ గార్డింగ్ అనిమల్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మాకు సిన్స్ మీ ఫౌండేషన్ కింద మాకు అంతరిక్ష ఇండియా అనే సబ్ ఫౌండేషన్ ఉంది. అంతరిక్ష ఇండియా. ఓకే. దాని తర్వాత మాకు వేగన్స్ ఆఫ్ తెలంగాణ అనే దాంతో మాకు ఒక కొలాబరేషన్ ఉంది. ఓకే. అదొక సెపరేట్ ఆర్గనైజేషన్ మాకు. సో ఇట్లా. అయితే ఈ సిన్స్ మీ ఫౌండేషన్ సార్ పేరు చెప్పారు కదా, సార్ గురించి కొంచెం మీ మాటలో చెప్పండి. ఇషాన్ దుబే సార్ బేసికలీ విజనరీ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి స్టేట్ లో ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ అనేది అందాలి. ప్రతి ఒక్కరూ సొసైటీ పట్ల కొంచెం బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు మేము ప్లాస్టిక్ గురించి బాగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్లాస్టిక్ తయారు చేసిన వాడు ఎందుకు తయారు చేశాడు ప్లాస్టిక్? మనం ప్లాస్టిక్ తయారు చేస్తే అదే ప్లాస్టిక్ మనం మళ్ళీ వాడుకోవాలని తయారు చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం, అదే ప్లాస్టిక్ ని తీసి పడేస్తున్నాం. దానివల్ల ఎన్వైర్న్మెంట్ అనేది ఖరాబ్ అవుతుంది. అది మెయిన్ మోటివ్. అందరు కొంచెం బాధ్యతగా ఉండాలి అనేది సార్ విజన్. ఇంకా ప్రతి ఒక్క పిల్లవాడికి రాకెట్ సైన్స్ అంటే ఏంది, గ్రామాల్లో ఉన్న పిల్లవాడికి రాకెట్ అంటే తెలియాలి, అసలు శాటిలైట్ ఎలా పనిచేస్తుంది, అంటే సైన్స్ అంటే ఏంటి, సైన్స్ లో ఏముంటది, ఎందుకు నేర్చుకోవాలి సైన్స్. సో ఇలాంటి వాటి మీద ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ అందాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీరు వాలంటీర్స్ అని ఉన్నారు కదా ఈ సిన్స్ మీ ఫౌండేషన్ లో, అయితే మీరేం చేస్తారు అన్నట్టు? అంటే మీరు చదువుకుంటున్నారా ఇప్పుడు? అవును, చదువుకుంటున్నాం. మీరు చదువుకుంటూ ఈ ఫౌండేషన్ లో ఉన్నారు, ఒక మెంబర్. అవును. అయితే ఈ ఫౌండేషన్ మీరు చదువుకోవడం, ఈ ఫౌండేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు రెండు? అదే అండి, ఇప్పుడు చూడండి, చదువుకుంటూ హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. మీకు కావాల్సింది ఏంటి? ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీరు నేర్చుకున్న చదువు ఒక 10 మందికి ఉపయోగపడకపోతే అది వృధా అయిపోతుంది. సో మాకు సిన్స్ మీ ఫౌండేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మాకు ఉంటది, అరే మేము చదువు చెప్పాలి చాలా మందికి, మా వల్ల ఇంకా కొందరు ఎదగాలంటే మేము ఒక్కరమే చేయలేము, మాకు సపోర్ట్ కావాలి, బ్యాక్ లో మాకు సపోర్ట్ కావాలి, మమ్మల్ని పుష్ చేసే వాళ్ళు కావాలి. అలాగే మాకు సిన్స్ ఫౌండేషన్ అనేది దొరికింది. సో దానివల్ల మేము చాలా మందికి చదువు చెప్పగలుగుతున్నాం, ఇంకా సార్ తో పాటు మేము నడవగలుగుతున్నాం. అంటే మీరు వాలంటీర్స్ అయి ఉండి మీ డ్యూటీ ఏం చేస్తారు అన్నట్టు అసలు? అదే, ఇప్పుడు మేము చాలా ఈవెంట్స్ చేస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ లో మీరు చూసుకుంటే మాకు భవిష్య ఉంటది, ఉత్సాహ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటది. పిల్లల్ని మేము ఎక్స్కర్షన్ కి తీసుకెళ్తుంటాం, ట్రిప్స్ కి తీసుకెళ్తుంటాం. ఇంకోటి సేఫ్ గార్డింగ్ అనిమల్స్ అంటే మేము ర్యాలీస్ చేస్తుంటాం. చాలా మంది అనిమల్స్ ని, ఇప్పుడు కుక్కలు అంటేనే పెట్ అనిమల్స్, మిగతాయి కాదు, అలా చేస్తూ ఉంటారు. ప్రతి అనిమల్ ని మనం ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అనిమల్స్ పట్ల కూడా, అవి కూడా దే ఆర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి వాళ్ళకు కూడా మనం అందరూ ఈక్వల్ గా చూడాలని మేము చేస్తూ ఉంటాం.
తర్వాత మేము ఇదే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఎలా సస్టైనబుల్ గా ఎలా ఉండాలి దాని మీద చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 ఉంది. అసలు ఏంటి ఆ ఫుల్ ఫామ్ ఏంది? ఇది రాకెట్ లాంచింగ్ అని కూడా విన్నాను. అయితే ఈ రాకెట్ లాంచింగ్ నేమ్ ఎందుకు ఇలా పెట్టారు? కొంచెం అదే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Good morning, ma'am. I'm Pujita. I'm the volunteer of Sinsmi Foundation. నేను ఈ సిన్స్మి ఫౌండేషన్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈ రాకెట్ లాంచ్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇట్? సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 2027. సో ఈ లాంచ్ ఏంటి అంటే వై దిస్ నేమ్ అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇస్ అ గ్రేట్ టీచర్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ థింగ్. సో ఆయన పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే బేసిక్ గా ఇస్రో కానీ నాసా కానీ ఎన్నో కాంట్రిబ్యూట్ చేసినారు స్పేస్ కి. ఆర్స్ ఇస్ యూనిక్ ఇన్ అ డిఫరెంట్ వే దాట్ మేము స్టూడెంట్స్ ని ఎంగేజ్ చేస్తున్నాం. ఈ శాటిలైట్ అనేది ప్రిపేర్ చేయడం కానీ రాకెట్ ప్రిపేర్ చేయడం కానీ స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ యూనిక్ ఫ్రమ్ డిఫరెంట్ రాకెట్ లాంచెస్. సో ఇందులో ఏంటి అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ రాకెట్ లాంచెస్, ఇట్ ఈస్ అ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టు ద టీచర్స్. ఒక గిఫ్ట్ లాగా అనమాట, మొత్తం ఇండియాకి మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తూ. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈజ్ అ వెరీ గ్రేట్ టీచర్. సో ఆయనకి ఒక టోకెన్ ఆఫ్ గిఫ్ట్, ఆయనకే కాకుండా మెనీ టీచర్స్ కి ఒక గిఫ్ట్ లాగా వీఆర్ కాంట్రిబ్యూటింగ్ దిస్ టు ద టీచర్స్. 2027 ఎందుకు అని అంటే యాక్చువల్లీ అబ్దుల్ కలాం విజన్ ప్రకారం హీ వాంట్ టు సీ ఇండియా యాజ్ అ డెవలప్డ్ కంట్రీ బై 2047. అందులో ఎస్పెషల్ గా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కావడం, యూత్ ఇన్వాల్వ్ కావడం, యాజ్ హీఈస్ అ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో అందులో ఆయనకి ఎప్పుడైనా స్పేస్ రాకెట్ సైన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో 2047 వరకు హీ వాంట్స్ టు సీ ఇండియా యాజ్ అ వెరీ డెవలప్డ్ కంట్రీ, మొత్తం స్టూడెంట్స్ ఎంగేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో 2047 కంటే ముందే, ఇంకొక 20 years ముందే వీఆర్ లాంచింగ్ దిస్ రాకెట్. సో 2027 ఎందుకనంటే వీ నీడ్ టైమ్ ఫర్ ద రాకెట్ బిల్డింగ్, ట్రైనింగ్ ఇవ్వడం స్టూడెంట్స్ కి అని చెప్పేసి ఒక 2 years time వీఆర్ టేకింగ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో that will be launched on October 18th. That is birth anniversary of Dr. APJ Abdul Kalam sir. So ఆయన విజన్ మొత్తం మేము దృష్టిలో పెట్టుకొని ఈ రాకెట్ లాంచ్ కి వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అయితే ఇప్పుడు డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం మాకు అర్థమైంది. అయితే ఇంతవరకు ఇది మనకి పెద్ద ఇస్రో కానీ ఇక్కడ లాంచ్ కావాల్సిన రాకెట్ మీ స్టూడెంట్స్ ద్వారా ఎందుకు, ఎవరి ఐడియా అసలు ఇదంతా? నమస్తే మేడం, నా పేరు విష్ణు యాదవ్, సిన్స్మి వాలంటీర్ని. ఇప్పుడు డిఎస్ఆర్ఎస్ఎల్వి 2027 కి చీఫ్ ప్రాజెక్టర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ ఐడియా సార్కి ఎందుకు వచ్చిందంటే, ముందు చంద్రయాన్ 3 లాంచింగ్కి సార్ ఆదిలాబాద్ నుంచి ఒక 40 ట్రైబల్ చిల్డ్రన్ని తీసుకెళ్ళాడు అక్కడికి. అయితే అక్కడ స్టూడెంట్స్ అందరూ ఆ రాకెట్ లాంచ్ ఈవెంట్ని మొత్తం చూసి, అంటే వాళ్ళు అనుకున్న సార్ని అడిగారు, సార్ ఇలా ఇప్పుడు మనం చూడడమేనా, మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుంది మనం కూడా అని చెప్పేసి అడిగేసరికి సార్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక రాకెట్ లాంచ్ చేస్తా. ప్రతిదీ ఇస్రో నాసాలో జస్ట్ స్టూడెంట్స్ని తీసుకెళ్తారు కానీ చూపిస్తారు, కానీ మనం స్టూడెంట్స్తో వాళ్ళకి ఒక 2 months ప్రోగ్రామ్ నేర్పించి వాళ్ళతో శాటిలైట్ లాంచ్ చేపిద్దామని, వాళ్ళతోనే మ్యానుఫ్యాక్చర్ చేపించి వాళ్ళతోనే చేపిద్దామని సార్ అనుకున్నారు. అయితే ఇప్పుడు సార్ అనుకున్నారు కరెక్టే, కానీ స్టూడెంట్స్ తో పాసిబుల్ అవుతుందా? ఇది అంతా సైంటిస్ట్ గైడ్ లైన్స్ లో జరుగుతుంది. సైంటిస్ట్ వస్తారు, వాళ్ళకి ఒక 2 months ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, వాళ్ళకి నేర్పిస్తారు. ముందు ఒక 1,80,000 స్టూడెంట్స్ ని రిజిస్టర్ చేస్తాం దీంట్లో. దాని తర్వాత ఫిల్టర్ అవుట్ క్లాసెస్, అలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని చేసుకుంటా లాస్ట్ ఒక 18,000 స్టూడెంట్స్ తీసుకొస్తాం. అలా వాళ్ళతో చేయిస్తాం. ఎవరైతే బెస్ట్ శాటిలైట్ లో ఎవరైతే బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళతో శాటిలైట్ లాంచ్ చేపిస్తాం. అయితే ఇప్పుడు డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 అంటున్నారు. ఈ 2027 అదే ఈ లాంచింగ్ వల్ల స్టూడెంట్స్ కి ఏం ఉపయోగం? దీంట్లో మనం స్టూడెంట్స్ కి ఒక కెరీర్ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. రాకెట్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, ఇలా వాళ్ళకి ఎన్నో నేర్పిస్తాం. అంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక స్టార్ట్అప్ ఓన్ కంపెనీస్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఈ టెక్నాలజీస్ వారికి ఎవరికి ఫ్రీగా ఎక్కడ రావు, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. వాళ్ళు ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం, అలా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఇవన్నీ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఒక మంచి కంపెనీ స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట. అట్లా మేము ఇప్పుడు 5th to 9th క్లాసెస్ స్టూడెంట్స్కి మెయిన్గా ఫోకస్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం. వాళ్ళు 5th నుంచి 9th లోపే ఇవన్నీ టెక్నాలజీస్ నేర్చుకుంటే వాళ్ళు 12th అయిపోయిన తర్వాతనే
యూజీ గ్రాడ్యుయేషన్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే వాళ్ళ ఒక ఓన్ స్టార్ట్అప్ కూడా చేయొచ్చు, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వచ్చు దీని ద్వారా. ఇంకా మేము ఈ సిన్స్మీ ఫౌండేషన్లో ఈ రాకెట్ లాంచింగ్తో పాటు ఎవరి స్టూడెంట్స్ ఈ స్టడీస్ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి రెగ్యులర్గా స్టడీస్ కూడా జరుగుతాయి. ఇక్కడ ఇంకా జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అన్ని కోర్సెస్ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేము. అయితే ఇప్పుడు ఈ సిన్స్మీ ఫౌండేషన్ నుంచి ఈ రాకెట్ లాంచింగ్ అనేది ఉంది. అయితే ఎక్కడైనా సరే ఏపీజే అబ్దుల్ కలాం అనేదే ఉంటది మనకి ఎక్కడైనా సరే. కానీ ఈ సిన్స్మీ ఫౌండేషన్ ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది ఫౌండేషన్ సార్ నేమ్ పైన ఉంది. ఎందుకు డిఫరెన్స్? ఎందుకు ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ పెట్టుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్ లాగా ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే ఏపీజే అబ్దుల్ కలాం అతను ఎంత ఒక గొప్ప సైంటిస్ట్ అయినా అతను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను ఒక టీచర్. అతను ఏంటంటే అతనికి కావాల్సింది యూత్ నుంచి ఒక మంచి టీచర్ కావాలి, ఒక యూత్ ని డెవలప్ చేయాలి. అలా అతను చనిపోయినప్పుడు కూడా ఒక టీచర్ గా స్పీచ్ ఇచ్చుకుంటూనే చనిపోయాడు. కాబట్టి మేము ఇది ఒక టీచర్స్ కి గిఫ్ట్ ఇస్తూ, ఆ టీచర్స్ గిఫ్ట్ ఒక యూనిక్ టైటిల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంతవరకు అయితే ఏపీజే అబ్దుల్ కలాం సైంటిస్ట్ తనే చూసుకున్నారు. తనే మోటివేషన్ తోనే మనకి ఇప్పుడు రాకెట్ లాంచింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇది వరకే నేను విన్నాను అన్నట్టు మీరు చెప్తుంటే నేను నంబి నారాయణ్ సార్ నేమ్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో అసలు ఆ సార్ ఎవరు? ఆ సార్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పరా? ఓకే, షూర్. సో ఇప్పుడు మనం ఏదైతే లాంచెస్ చేస్తుందో ఇస్రో కానీ నాసా కానీ దే యూస్ అ పర్టికులర్ ఇంజిన్ కాల్డ్ as క్రైరోజెనిక్ ఇంజిన్. సో ఆ ఇంజిన్ వెనకాల మాస్టర్ మైండ్ ఎవరిది అంటే డాక్టర్ నంబి నారాయణ్ సార్. ఎందుకు అంటే ఇప్పుడు జిఎస్ఆర్ఎల్వి అండ్ పిఎస్ఎల్వి రాకెట్స్ లాంచింగ్ అవుతుంది కదా, అక్కడ ఇప్పుడు చంద్రయాన్ 3, మంగళయాన్, గగన్యాన్ చాలా లాంచెస్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇంజిన్ చేసింది, ఆ టెక్నాలజీ రష్యా నుంచి మనకు తెచ్చింది ఎవరు అంటే డాక్టర్ నంబి నారాయణ్ సార్. బట్ సార్ గురించి మనం అంతా మాట్లాడుకోము, బట్ హీ ఈస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఆల్ దీస్ సక్సెస్ఫుల్ లాంచెస్ అన్నమాట. సో డాక్టర్ నంబి నారాయణ్ సార్, అబ్దుల్ కలాం సార్ ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్, ఆయనకు విజన్ ఉంది ఇండియాని అట్లా చూడడం కానీ. బట్ ఇప్పుడు ఇస్రో కానీ నాసా కానీ ఇంత గ్రేట్ ఇంజన్స్ యూజ్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ నంబి నారాయణ్ సార్. సో ఆ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ, ఏపీజే అబ్దుల్ కలాం సార్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ టీచర్స్ కి డెడికేట్ చేస్తూ మేము ఈ రాకెట్ లాంచ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే మీ దాంట్లో విన్నాం ఇప్పటివరకు యువర్ సిన్స్మీ ఫుల్ ఫామ్ లో ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ చేయడం అనేది ఉంది. అయితే ఎన్విరాన్మెంట్ లో పర్టికులర్ భాగమే ప్లాస్టిక్. అయితే ఈ ప్లాస్టిక్ అసలుకి మంచిదంటారా? మీరు ఎన్విరాన్మెంట్ గురించి ఒక స్టూడెంట్ గా చెప్పండి మీ మాటల్లో. సో ప్లాస్టిక్ ఈజ్ సో హజార్డస్, యాక్చువల్లీ అసలు యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే యూజ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే కొన్ని ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ఇట్ హ్యాస్ బికమ్ హ్యాండీ. అది లేకపోతే వీఆర్ అనేబుల్ టు సర్వైవ్ ఇన్ ద సెన్స్ డే టు డే యాక్టివిటీస్ చాలా కష్టం అవుతుంది. ఎందుకు అనంటే లైక్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు దోస్ థింగ్స్. ప్లాస్టిక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 పాలిథిన్ కవర్ ఉంది, ఒక కవర్ యూజ్ చేస్తున్నాం, వెజిటేబుల్ కవర్. మార్కెట్కి వెళ్తారు, లోకల్ గా మాట్లాడుకున్నట్టయితే నేను ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాను, ఒక మార్కెట్ కి వెజిటేబుల్స్ తీసుకొని కవర్ లో యూజ్ చేసుకుంటున్నాను. ఆ కవర్ we can use for several times. It has to be reused. But what is the thing happening here అంటే ఆ కవర్ తీసేళ్ళి మళ్ళీ గార్బేజ్ బిన్ లో పడేస్తున్నాం. అట్లా ఎన్ని కవర్స్ ఒక ఫ్యామిలీ నుంచి పర్ వీక్ దర్ లైక్ అట్లీస్ట్ 10 to 15 కవర్స్ బయటికి వెళ్తాయి. అట్లా హోల్ కంట్రీ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ అవర్ ఎన్విరాన్మెంట్ బికమింగ్, అంటే ఎంత డేంజరస్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ కవర్ సాయిల్ లో కలవడానికి టేక్ సమ్ సెవరల్ ఇయర్స్ తీసుకుంటది. అట్లా అన్ని కవర్స్, వేల కవర్స్, లక్షల కవర్స్ కలవడానికి ఇట్ ఇస్ లైక్ ఇంపాసిబుల్. వాట్ ఆర్ వి గివింగ్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్? ప్లాస్టిక్ ఉన్న మట్టి ఇస్తున్నామా? అదే మట్టిలో క్రాప్స్ పెరగాలి, ఎట్లా పెరుగుతాయి? అండ్ వీఆర్ ఈటింగ్ ద ప్లాస్టిక్ అగైన్. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే స్టీల్ కంప్లీట్ గా మర్చిపోతుంది, ఎస్పెషల్లీ యూత్. స్టీల్ డబ్బాలు అనేటివి దే ఆర్ లుకింగ్ దెమ్ యాజ్ చీప్. అరే ఇది ఏన్షియంట్ పాతకాలం స్టీల్ డబ్బాలలో ఎవరు వాడతారు, యూజెస్ కలర్ఫుల్ ప్లాస్టిక్ టప్పవేర్ అని చెప్పేసి. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అంటే ఆ టిన్స్ లో స్టోర్ చేసే ఫుడ్ లో ప్లాస్టిక్ కలుస్తుంది. అది ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ కంటామినెంట్స్ అన్ని దాంట్లో కలిసిపోయి అండ్ వీఆర్ ఈటింగ్ దట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ దట్ స్టోర్డ్ ఇన్ ద ప్లాస్టిక్ కంటైనర్స్? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ instead of using plastic bags and all this, we can switch to cloth bags. Why not? Why the youth is not involving in such things? ఎందుకంటే జూట్ ఇప్పుడు మన కంట్రీలో we have the cotton bags, jute bags ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. Why are we not replacing it? If plastic is so handy, reuse it again. ఒక కవర్ ఉంది, ఒక పాలిథిన్ కవర్ ఉంది, wash it and use again for twice or thrice, then you throw it away.
సో ఒక్కసారి యూజ్ చేసి పడేయడం, దట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీవన్ ఇస్ ఎడ్యుకేటెడ్. అట్లీస్ట్ యూత్, ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ షుడ్ కమ్ ఇన్ టు దిస్ అండ్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద ప్లాస్టిక్ యూసేజ్. ఎట్లా పెరిగిపోతుందంటే వీఆర్ థ్రోయింగ్ ఇట్ ఆన్ ద రోడ్ సైడ్స్. ఓకే, ఆవులు తినడం కానీ, యానిమల్స్ తినడం కానీ, మనం తినడమే కాకుండా, అండ్ వీఆర్ ఫీడింగ్ ఇట్ టు ద ఇన్నోసెంట్ యానిమల్స్. At what extent all these are correct? It is not actually. So I request youth and all the educated people, uneducated people, whatever it is, but we should switch from plastic to the cloth bags. I request only this. Thank you. అయితే క్లాత్ బ్యాగ్స్ అన్నారు కదా, క్లాత్ బ్యాగ్స్ ఇప్పుడు యూసేజ్ వల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్లాస్టిక్ అంటే చీప్ కాస్ట్ తక్కువ, చీప్ రేట్ మనకి. అంటే ఎవరైనా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నా సరే ఎవరైనా ఒక బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. క్లాత్ బ్యాగ్స్ కూడా మనకి బడ్జెట్ అనేది పెట్టుకోము అనే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? ఇప్పుడు కవర్స్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. ఎవ్రీ వీక్ యూఆర్ యూజింగ్ సమ్ 10 to 20, 30 కవర్స్, ఓకే, దానికి కూడా కాస్ట్ అవుతుంది. ఎట్లా అంటే దట్ ఈస్ చీప్ అని చూస్తారు. అండ్ క్లాత్ అయితే ఎక్కువ రేట్ ఉంటది, ఎందుకు ఇప్పుడు క్లాత్ బ్యాగ్ అన్నట్టు చూస్తారు. బట్ వన్స్ యూ ఇన్వెస్ట్ ఇన్ దట్, యు ఆర్ లైక్ ఎన్విరాన్మెంట్ లో మనం బతుకుతున్నాం. అదేదో లైక్ ఇట్ ఇస్ నాట్ లైక్ అ గిఫ్ట్ టు అస్, లైక్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాం దాని ఏముంది అన్నట్టు. బట్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ అ వెరీ బ్రాడర్ వే. లైక్ ఒక క్లాత్ బ్యాగ్ యూజ్ చేస్తున్నాం అంటే వీఆర్ సేవింగ్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్. ఒక బ్యాగ్ ని మనం రీయూజ్ యూ కెన్ యూజ్ ఇట్ మెనీ టైమ్స్. అది చినిగిపోయే వరకు వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు స్విచ్ టు ద క్లాత్ బ్యాగ్స్. ఎందుకు అనంటే సరే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అని అనుకుందాం, బట్ సరిగ్గా ఆలోచిస్తే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద పొల్యూషన్. దట్ ఆ ఒక్క మోటివ్ తోటి మనం ముందుకు వస్తే మనం ప్లాస్టిక్ ని అనేది ఆపడం జరగచ్చు. అండ్ ఆల్సో క్లాత్ బ్యాగ్స్ కి స్విచ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ అవాయిడ్ వల్ల మన ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయొచ్చా? అఫ్ కోర్స్ చేయొచ్చు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం వల్ల వీఆర్ సేవింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ అ లార్జర్ వే యాక్చువల్లీ. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకడం ఎంత పెరిగిందంటే లైక్ ఎవ్రీ వేర్ యూ సీ దర్ ఇస్ ప్లాస్టిక్. ఎంత మొత్తం ప్లాస్టిక్ లోనే ఉంది కాబట్టి అది కొంచెం వాడకం తక్కువ చేస్తే వీ కెన్ సేవ్ ద ఎన్విరాన్మెంట్. సాయిల్ ని సేవ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ వాటర్ లో కలవకుండా అదే వాటర్ మనం తాగుతాం, ఆక్వాటిక్ యానిమల్స్ తీసుకుంటున్నాయి. సో అఫ్ కోర్స్ వీ కెన్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ ఇఫ్ వీ స్టాప్ యూజింగ్ ద ప్లాస్టిక్. అయితే మీ ఎన్విరాన్మెంట్ ఇదే కదా, ఈ సిన్స్పీ ఫౌండేషన్ అనేది ఎన్విరాన్మెంట్ గురించే ఉంది. సో మీ ఫౌండేషన్ ద్వారా ఎన్విరాన్మెంట్ ని ఎక్కువ హార్మ్ చేయకుండా, మరి పొల్యూషన్ కూడా ఉంది కదా మనకి. అట్ ప్రెసెంట్ మన దేశంలో మొత్తం అయినా ఎక్కడైనా సరే పొల్యూషన్ మనం చూస్తే, మార్నింగ్ చూస్తే చెప్తా ఉండొచ్చు, ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఎంత విపరీతంగా ఉంటుందో మనకి ఎవరికైనా, ప్రతి స్టూడెంట్ నుంచి ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా తెలుసు ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని కూడా. సరే, మీరు ఈ సిన్స్పీ ఫౌండేషన్ ద్వారా మీరు చెప్పారు, ఎవరైనా చెప్పారు, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి అక్కడ అన్ని దానికి మీ వాలంటీర్స్ కొంతమంది విజిట్ అయ్యారు, స్టూడెంట్స్ కూడా విజిట్ అయ్యారు. మరి మీ ఫౌండేషన్ ద్వారా మీరు ఎప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఇప్పుడు అనుకోలేరా? ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికే మేము ఎన్నో ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాం. సిన్స్ మీ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వీఆర్ కంటిన్యూస్లీ ఎంగేజింగ్ ఇన్ ద ఈవెంట్స్ సచ్ యాజ్ మేము ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంట్ పైన, యానిమల్ వెల్ఫేర్ పైన, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తాం. యాజ్ మ్యామ్ టోల్డ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఇఫ్ యూ సీ అరౌండ్ ద క్యాంపస్ అన్ని ప్లాంట్సే ఉంటాయి. బికాస్ ఎవ్రీ house should have a plant. So plants ఏం చేస్తాయి అంటే దే క్లియర్ ద ఎన్విరాన్మెంట్, అంటే అట్మాస్ఫియర్ కి దే ప్రొవైడ్ 1 second తెలుగులో ఓకే ఫైన్. పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేసేది చెట్లు. మనకు చెట్లు ఎంత పెంచుకుంటామో మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటాం. మన పాతకాలంలో అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమే చెట్లు. మనం చెట్ల కింద వాళ్ళు చేసే పంట ఇప్పటికీ చూడొచ్చు. కూలీలైనా రైతులైనా మనం ఊర్లలోకి వెళ్తే రైతులు ఎంత మంచిగా ఉన్నారు. అదే మన సిటీలోకి వచ్చే వరకు మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, సిటీలో ఉన్న వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది అంటే, నేను అందరినీ వెళ్ళి బతకమని అనట్లే, మన ఇంటి చుట్టూ చెట్లు పెంచుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తాను మెసేజ్. సో చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడంలో. ఇప్పుడు పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ ఇస్ ఇంక్రీజింగ్ లైక్ అసలు బియాండ్ ద లెవెల్ ఇట్ ఇస్ ఇంక్రీజింగ్. ఈ పొల్యూషన్ మొత్తం క్లియర్ చేసేది ఎవరు అంటే చెట్లు. సో ఇప్పుడు మన సిటీలో చూసుకున్నట్టయితే దెర్ ఇస్ నో ప్లేస్, అంత కాంక్రీటే ఉంటది. లైక్ మనం బిల్డింగ్స్ కి మన రూమ్ పెద్దగా ఉండడానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒక చెట్టుకి ఇవ్వట్లేదు. కానీ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దాట్ ఆ చెట్టు వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉంటున్నాయో. ఇప్పుడు ఊర్లోకి వెళ్తే దిల్ బీ హ్యాపీ, లైక్ ఒక రీక్రియేషన్ ప్లేస్ లాగా వెళ్తారు, గార్డెన్స్ అండ్ ఎవ్రీథింగ్, చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి.
అట్లా వెళ్తున్నారు. బట్ వై నాట్ ఇన్ ద సిటీస్? ఎందుకు సిటీస్ లో చెట్లు ఉండొద్దు? ఒక్క ఇంటికి ఒక్క చెట్టు పెట్టుకున్నా అది ఎంతో యూజ్ అవుతుంది. అంటే వాళ్ళ పిల్లలకు కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ కి కావచ్చు, ఆక్సిజన్ వస్తుంది, ప్యూర్ ఆక్సిజన్. లైక్ ఎన్నో లంగ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక్కసారి రోడ్ ఎక్కితే అంత పొగతోటి ఆ లంగ్స్ ఆర్ గెటింగ్ డ్యామేజ్. సో చెట్లను పెంచడం వల్ల విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆక్సిజన్ టు అస్. సో సిటీని కొంచెం క్లీన్ గా పెట్టుకోవడం కానీ, మన ఇంటిని నీట్ గా పెట్టుకోవడానికి కానీ చెట్లు చాలా యూజ్ అవుతాయి. వై నాట్ స్విచింగ్ టు అ టెర్రస్ గార్డెన్? ఇప్పుడు కాంక్రీట్ ఉంది, సరే ఇంటి ముంగడ ప్లేస్ లేదు, చెట్లు పెట్టే అంత ప్లేస్ లేదు. సో వై నాట్ అ టెర్రస్ గార్డెన్? టెర్రసెస్ అందరికీ ఉంటున్నాయి. సో చిన్నగా చెట్లు, చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నా కూడా ఒక రీక్రియేషన్ ప్లేస్. ఈ స్ట్రెస్ ఇదంతా తగ్గించుకోవడానికి ఒక్కసారి చెట్ల దగ్గర కూర్చుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. సో వై నాట్ యూత్ ఇస్ థింకింగ్ అబౌట్ ఇట్? ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు, 9 to 5 జాబ్స్ ఉన్నాయి. అంత స్ట్రెస్ మేనేజ్మెంట్ లో వెన్ యూ కమ్ టు యువర్ ప్లాన్స్ అండ్ సెట్, దట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీక్రియేషన్ ప్లేస్ లాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇప్పుడు చాలా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు, హెచ్వైవి హై ఈల్డ్ వెరైటీస్ యూజ్ చేస్తున్నారు. హైబ్రిడ్ లో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. మీరే మీ చేతులతో పండించుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ యు ఆర్ ఈటింగ్ ద ఆర్గానిక్ వన్స్. మన ఇంట్లో ఉండే ఎరువులతోటి, మాన్యూర్ తోటి పండించుకుంటే కొంచెం టైం, ఆల్ వీ నీడ్ ఇస్ అ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం, దట్స్ ఆల్. కొంచెం టైం ఇస్తే వీఆర్ సేవింగ్ అవర్ లైఫ్స్. ఇఫ్ నాట్, జస్ట్ ఎట్లుంది అంటే క్యాన్సర్స్ రావడం, లేకపోతే మందుల తిండి తినడం వల్ల చిన్న చిన్న పిల్లలకి ఒబేసిటీ రావడం కానీ, లేకపోతే బీపీ, షుగర్స్, డయాబెటీస్, ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్. సో ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ చెట్లను పెంచుకోవడం అనేది సెన్సిమి ఫౌండేషన్ నుంచి వీఆర్ ప్రమోటింగ్. అయితే ఇప్పుడు రాకెట్ లాంచింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, DSR-SLV 2027. అయితే ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు? అంటే దీనికి ఏమైనా ఫీజు కానీ, దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు, దీంట్లో జాయిన్ అయినా, లేకపోతే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మీరు ఇప్పుడే చెప్పారు ఇక్కడ సిన్స్మి ఫౌండేషన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో రాకెట్ లాంచింగ్ అనేది దాంట్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందా? మళ్ళీ మీరు స్టడీయింగ్ కానీ మొత్తం నేర్పించేది అయినా ఏదైనా సరే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్టా, లేకపోతే మనీ తీసుకుంటారా? గుడ్ మార్నింగ్, మైసెల్ఫ్ సుష్మిత. సో మేము ఈ టోటల్ ఓవరాల్ ఇండియాలో క్యాంపెయినింగ్ చేస్తాము. సో 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్లో మేము వెళ్ళి విజిట్ అయ్యి స్కూల్స్కి వెళ్ళి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి మేము క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. సో క్యాంపెయినింగ్ చేశాక ఏంటంటే ఫస్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్లో ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత అని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకుంటాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ అనేది చాలా లైక్ టెక్నాలజీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో వాళ్ళు చూడడమే కానీ నేర్చుకోవడానికి వీలుండదు. సో వాళ్ళు ఈజీగా అండ్ ఇంకా తక్కువ ప్రైస్లో నేర్చుకోవడానికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని పెట్టేసి లైక్ పర్ డే 1 రూపీ రిజిస్ట్రేషన్ లాగా మేము చేసుకుంటున్నాం. సో అలా చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా టెక్నాలజీస్ తక్కువ ప్రైస్లో నేర్చుకుంటారు. అండ్ క్యాంపెయినింగ్ అయ్యాక మేము 3 లెవెల్స్గా జరుగుతుంది. సో 1.8 lakh స్టూడెంట్స్, అంటే 1,80,000 to 2 lakhs చిల్డ్రన్స్ని మేము గ్యాదర్ అయ్యి వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక తర్వాత ఫిల్టర్ చేసి వాళ్ళని ఒక 35 to 40 to 50,000 స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళు ఎంత నేర్చుకున్నారో దాన్ని బట్టి మళ్ళీ టెస్ట్ పెడతారు. సో టెక్నాలజీస్ అన్ని నేర్పించాక సెకండ్ లెవెల్ అయ్యాక థర్డ్ లెవెల్కి వచ్చేసరికి ఒక 18 to 20,000 స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసేసి వాళ్ళతో ఈ ప్రాజెక్ట్, ఈ లాంచ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు నేర్చుకున్న ఒక టెక్నాలజీస్ అన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తారు. సో ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడడమే కానీ ప్రాక్టికల్గా చేసింది లేదు. సో వాళ్ళ టాలెంట్ని, వాళ్ళు నేర్చుకున్న ఒక టెక్నాలజీస్ అన్నింటినీ వాళ్ళు ఉపయోగించి రాకెట్ అనేది ప్రిపేర్ చేసి లాంచ్ అనేది జరుగుతుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ టెక్నాలజీస్ కాబట్టి మేము జస్ట్ 60 రూపీస్తోనే మేము ఈ లాంచ్ అనేది లైక్ అందరికి టెక్నాలజీస్ పిల్లలకి నేర్పించి తీసుకెళ్ళడం జరుగుతుంది. 60 రూపీస్లో ఎవ్వరూ చేయలేదు. సో ఫస్ట్ టైం మేము 60 రూపీస్తో పిల్లలకి టెక్నాలజీస్ నేర్పించి వాళ్ళని గైడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి రాకెట్ లాంచ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ రాకెట్ లాంచింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? సో తమిళనాడులో జరుగుతుంది, చెన్నైలో కోస్టల్ ఏరియాలో ఇది జరుగుతుంది. అదే ఏ ఏరియా అంటే చెన్నైలో అని చెప్పారు. అయితే డేట్ అనేది మనం తెలిసిందా? మీరు డైరెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారా? సో October 18th రోజు 2027 ఇయర్లో మేము చేయడం జరుగుతుంది. రిమెంబరింగ్ అబ్దుల్ కలాం బర్త్డే. ఓకే, అంటే రిమెంబరింగ్ అబ్దుల్ కలాం బర్త్డే. ఇప్పుడు చెప్పారు ఇంతకు ముందు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం ఏంటంటే
రాకెట్ లాంచింగ్ కి మనం దూరం నుంచే విజిట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ రాకెట్ లాంచింగ్ ఓన్లీ స్టూడెంట్స్ నుంచి టీచర్స్ కి గిఫ్ట్ వెళ్తుందని చెప్పారు కదా. అయితే ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారో అంతమంది స్టూడెంట్స్ చూడొచ్చా ఈ రాకెట్ లాంచింగ్? లేదు అంటే అంతమంది చూడొచ్చు. బట్ ఏంటంటే అక్కడికి 18,000 మెంబర్స్ ని ఫైనల్ గా ఫిల్టర్ చేసి తీసుకెళ్తాం కదా, వాళ్ళకి మాత్రమే రాకెట్ లాంచ్ చూసి ఇంకా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే లెవెల్ వైజ్ గా మేము వాళ్ళకి టెక్నాలజీస్ అందరికి నేర్పిస్తాము. బట్ దాంట్లో వాళ్ళ టాలెంట్ ని మేము ఫిల్టర్ చేసి ఎవరైతే ఫైనల్ గా వస్తారో వాళ్ళకి మాత్రమే 18,000 స్టూడెంట్స్ కి ఇది రాకెట్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంతవరకు ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా ఈ రాకెట్ లాంచింగ్ నుంచి అయినా? ఎక్కడన్నా ఏరియాస్లలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా మీరు? సో మేము రీసెంట్ గా ఏవి కాలేజ్ లో ఎంఏఎన్ అనేది చేసాము. సో రాకెట్ లాంచ్ కాదు, బట్ ఇట్ ఈస్ లైక్ యుఎన్ఓ టైప్. అది మేము డిఫరెంట్ స్టేట్స్ అందరు కలిసి డిబేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని మేము డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం లాగా ఒక ఎంఏఎన్ అనేది జరిగింది. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు చిల్డ్రన్స్. స్కూల్స్, కాలేజెస్, అండర్ గ్రాడ్యుయేషన్, ఇంటర్, 10th ఇలా చాలా మెంబర్స్ వచ్చారు. అండ్ చంద్రయాన్ 3 కూడా జరిగింది. సో ఈ రాకెట్ లాంచ్ ఏదైతే ఉందో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 2027. సో ఈ ట్రైనింగ్ ప్రకారం, ఈ ట్రైనింగ్ కోసం మేము ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ని మేము టార్గెట్ చేస్తున్నాం. అంటే అక్రాస్ ఇండియా ఎవ్రీ స్టూడెంట్, అంటే లైక్ కొన్ని డిస్ట్రిక్ట్స్ వదిలేసి కొన్ని స్టేట్స్ వదిలేసి, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్, హోల్ ఇండియా షుడ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ అన్నట్టు మేము ఒక మోటివ్ తోటి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే లెవెల్ 1లో మేము ఏ స్కూల్స్ అయితే టార్గెట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లో విల్ టార్గెట్ 10 districts. ఆ 10 district లో 1 district లో విల్ గో టు 40 schools లో క్యాంపెయిన్ చేస్తాం. ఆ స్కూల్లో ఫస్ట్ లెవెల్ కి 30 students పర్ స్కూల్ విల్ సెలెక్ట్ 30 students. అది ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఫస్ట్ లెవెల్ 1 లో అందరు పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరు పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీ వన్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. లెవెల్ 1 లో మేము ఒక 2 months క్లాసెస్ తీసుకున్నాక వాళ్ళకి కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాం. ఆ కాన్సెప్ట్స్ తీసుకున్నాక 2 months తర్వాత విల్ టేక్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. నార్మల్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ టేక్ అన్ ఎగ్జామ్ లైక్ దట్. సో ఆ స్కోర్ బట్టి మేము దాంట్లో ఫిల్టర్ చేస్తాం అనమాట. ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చినాయో మేము కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మేము అట్లా ఫిల్టర్ చేస్తాం. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి హ్యాండ్ వర్క్స్ ఉంటాయి అనమాట. లైక్ మేము చెప్పిన బేసిక్ థియరీ అంతా ఏంటుందో ప్రాక్టికల్ గా చేపియడం అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో 1,80,000 ఆల్మోస్ట్ 2 lakh స్టూడెంట్స్ ని విల్ బి సెలెక్టింగ్. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఫిల్టర్ చేస్తే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత 60,000 స్టూడెంట్స్ ని మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ లో వి విల్ టేక్ లైక్ శాటిలైట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, చిన్న 3D ప్రింటింగ్ ఇస్తాం. ఒక కాఫీ కప్ ఉంది, అది ఎట్లా ప్రింట్ చేయొచ్చు, 3D ప్రింటింగ్ వాళ్ళు ఎట్లా చేయాలి, చిన్న శాటిలైట్స్ ఎట్లా డిజైన్ చేయాలి. సో ఇవన్నీ ఒక టెస్ట్. మళ్ళీ లెవెల్ 2లో నేర్పించినంత వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళు వర్క్అవుట్ చేస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ 60,000 నుంచి మళ్ళీ ఒక 30,000 కి మేము స్టూడెంట్ ని ఫిల్టర్ చేస్తాం లెవెల్ 3కి. సో ఫిల్టర్ చేసినాక మళ్ళీ ఇంకొక టెస్ట్ తీసుకుంటాం. సో లెవెల్ 1, లెవెల్ 2 థియరీ ఇంకా ప్రాక్టికల్ కలిపి విల్ టేకింగ్ అనదర్ టెస్ట్. సో అక్కడ తీసుకున్నాక ఒక 20,000 to 30,000 స్టూడెంట్స్ నుంచి 18,000 స్టూడెంట్స్ ని లాంచ్ కి రెడీ చేసేస్తాం కంప్లీట్ గా. సో దే కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్చువల్ రాకెట్ లాంచ్. అంటే శాటిలైట్ డిజైనింగ్, రాకెట్ డిజైనింగ్, సర్క్యూట్ డిజైనింగ్, ఇవన్నీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం రియల్ రాకెట్ కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ 18,000 స్టూడెంట్స్ అందరు కలిసి మేము ఎప్పుడైతే October 18th రోజు లాంచ్ చేస్తామో చెన్నైలో కోస్టల్ ఏరియాలో, అక్కడ దెల్ బి అ స్క్రీన్. సో రాకెట్ లాంచ్ అయ్యే స్టార్టింగ్ నుంచి ఆ రాకెట్ మొత్తం కంప్లీట్ గా స్పేస్ లోకి వెళ్ళేదాకా కంప్లీట్ డేటా వస్తుంది. అండ్ ఎవరైతే ఆ రాకెట్ లాంచ్ లో డిజైనింగ్ లో కాంట్రిబ్యూట్ చేశారో దే కెన్ సీ మేము చేసిన రాకెట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ హైట్ లో వెళ్తుంది, అండ్ వాట్ డేటా ఇట్ ఈస్ గివింగ్ అస్. సో ఈ డేటా మొత్తం స్టూడెంట్స్ కి అందడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, 4th level ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. 3 levels లో రాకెట్ లాంచ్ ఇస్ డన్ అయిపోయినాక 4th level లో ఎవరైతే ఎక్కువ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక 50 స్టూడెంట్ ని పికప్ చేసుకొని మేము నాసాకి తీసుకెళ్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాసా ఆర్ ఇస్రో ఆర్ ఎనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేము ప్లాన్ చేస్తున్నాము. 50 స్టూడెంట్స్ ని విల్ బి టేకింగ్ దే. సో ఫర్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ the fees will be, we are usually completely targeting అంటే ఒక 70% we are targeting the government schools. అంటే మన కంట్రీలో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. సో వాళ్ళకి ఏంటి అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కానీ, ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినా కూడా ఇంటర్ కాలేజెస్ లో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ టార్గెట్ చేసి వీఆర్ గివింగ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ టు దెమ్. ఎందుకంటే టాలెంట్ అనేది జస్ట్ ప్రైవేట్ స్కూల్స్ లోనే ఉండదు, గవర్నమెంట్ స్కూల్స్ కిడ్స్ కి కూడా ఉంటుంది. బట్ ఆపర్చునిటీ ఒక్కటే వాళ్ళకి మిస్ అవుతా ఉంటుంది. సో మా ఈ రాకెట్ లాంచ్ ద్వారా
ద్వారా మేము ఆ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ టాలెంట్ ని మేము బయటికి తీసుకొచ్చి వీఆర్ గివింగ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఫీజ్ గురించి అడిగినట్టయితే ఇప్పుడు ఇవన్నీ మాకు ఖర్చు ఎంతో అంత వస్తుంది. సో నార్మల్ గా సాటిలైట్ టెక్నాలజీస్ బయట నేర్చుకోవాలంటే ఇట్ ఇస్ లైక్ లాక్స్ లో వాళ్ళు పే చేయాలి. కానీ మేము గవర్నమెంట్ స్కూల్స్ కి అయితే పర్ డే 1 రూపీ, అంటే ఇది 2 months కోచింగ్ కదా కంప్లీట్ గా. సో 2 months కి టేక్స్ ఓన్లీ 60 రూపీస్ ఫర్ దమ్ పర్ స్టూడెంట్. 60 రూపీస్ లో దే కెన్ లెర్న్ అప్ టు 8 to 9 టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. దాంట్లో ఆస్ట్రోఫిజిక్స్ ఉండొచ్చు, ఆస్ట్రానమీ ఉండొచ్చు, ఇట్లా అన్ని టెక్నాలజీస్ దే కెన్ లెర్న్. అదే ప్రైవేట్ స్టూడెంట్స్ కి అయితే, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ పర్ డే ఫస్ట్ డే 1 రూపీ, సెకండ్ డే 2 రూపీస్, థర్డ్ డే 3 రూపీస్, ఫోర్త్ డే 4 రూపీస్, అట్లా మేము 1 రూపీ పెంచుకుంటూ ప్రైవేట్ స్కూల్స్ కి వస్తాం 2 months కి. అండ్ ఫర్ అస్ గవర్నమెంట్ స్కూల్స్ కి అయితే పర్ డే 1 రూపీ ఉంటుంది. దీని వల్ల ఏంటిదంటే దే ఆర్ లెర్నింగ్ ద సేవింగ్ హ్యాబిట్. అంటే 1 రూపీ సేవ్ చేసుకుంటే వాళ్ళు ఎంత వాల్యూ అయిన టెక్నాలజీకి వాళ్ళు యాక్సెస్ ఉంటుంది, ఎంత పెద్ద పెద్ద టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకోవచ్చు అనే ప్రాసెస్ అనే కానీ ఆ థాట్ కానీ మేము వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు అయితే అందరు డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 గురించి చెప్పారు, కానీ అసలు దాని మోటో ఏందో ఎవరు చెప్తలేరు. మరి స్టూడెంట్లలో అసలు మోటో ఉందా? ఒక్కొక్క దానికి మోటో ఉంటది. అంటే ఇప్పుడు అన్నారు స్టూడెంట్ ఒక టీచర్ కి గిఫ్ట్ ఇస్తున్నారు, అసలు మోటో ఏంది? ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ మొబైల్ శాటిలైట్ లాంచ్. అంటే దీంతో మేము ఒక గిన్నిస్ రికార్డ్ కూడా కొట్టబోతున్నాం. అంటే ఇది డెడికేటెడ్ టు టీచర్స్. ఇలా చాలా జరిగినాయి, కానీ స్టూడెంట్స్ అనేది ఆ టీచర్స్ కి డెడికేట్ చేయడం అనేది ఇది ఒక ఫస్ట్. దీంతో మేము ఒక గిన్నిస్ రికార్డ్ కూడా కొట్టబోతున్నాం. అసలుకి మొబైల్ రాకెట్ లాంచింగ్ వల్ల కానీ ఇంకా ఈ సిస్మి ఫౌండేషన్ వల్ల మీరు స్టూడెంట్స్ కి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు? అసలు ఎప్పుడైతే శాటిలైట్ లాంచ్ అవుతుందో, ఆ లాంచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకి ఇది శాటిలైట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఇస్తుంది. అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ ఒక్కొక్క లెవెల్లో వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క హైట్ లో ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, హైట్ ఇంక్రీజ్ అయిన కొద్ది ప్రెషర్ ఎలా ఉంది, అక్కడ హైట్ ఇంక్రీజ్ అయిన కొద్ది ఆ టెంపరేచర్ ఎలా ఉంది, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, ఇలా ఏదైనా గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయా అలా అని టెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాకెట్ లాంచింగ్ అయినప్పుడు మీరు అన్ని మీకు చెప్తుంటారా? అక్కడ స్క్రీన్ ఉంటుంది, ప్రతి స్క్రీన్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. అంటే దీంట్లో ఒక 10 పికో శాటిలైట్స్ ఉంటాయి. ఎప్పుడైతే శాటిలైట్ పైనకి వెళ్తుందో అక్కడ చిన్న చిన్న శాటిలైట్స్ డివైడ్ అయిపోయి ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ శాటిలైట్ వచ్చేసి మళ్ళీ ఈ రాకెట్ ని మనం 5 times రీయూజబుల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శాటిలైట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒక పారాషూట్ వచ్చి మళ్ళీ రాకెట్ ని కిందికి తీసుకొస్తుంది. ఆ రాకెట్ మనం మళ్ళీ 5 times యూజ్ చేయొచ్చు. ఇది ఒక రీయూజబుల్ శాటిలైట్. ఇప్పుడు విన్నాం కదా మనం ఇక్కడ సిన్స్మి ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎంత బాగా చెప్పారో. అసలుకి ఈ రాకెట్ లాంచింగ్ అనేది చాలా స్టూడెంట్స్ నుంచి చాలా ఇన్స్పైర్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇంతవరకు మన మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసినా కానీ ఒక సైంటిస్ట్ని చేశారు రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది. కానీ ఈ సిన్స్మి ఫౌండేషన్ ద్వారా ఒక స్టూడెంట్స్ నుంచి టీచర్ కి గిఫ్ట్స్ అనేది చాలా స్పెషల్. అసలు చాలా మంది ఇంకా స్టూడెంట్స్ ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఈ రాకెట్ లాంచింగ్ లో ప్రోగ్రామ్ లో చాలా మంది రావాలి, అన్ని టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఫ్యూచర్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.